అలాంటి కుటుంబం అది గొప్ప చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన సొసైటీ మహిళా సభ్యులకు జనగామ నియోజకవర్గంతో పాటు మునుగోడు నియోజకవర్గం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. చాలా నిజంగా మా లక్ష్మి మాట్లాడుతుంటే నిజంగా నాకు మనసులో అదే బాధ అనిపించింది. మా అమ్మ మళ్ళీ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆమె పెరాలసిస్ వచ్చి వృద్ధ అంటే అప్పుడు ముందు కూడా ఎంత కష్టం అనిపించింది. అదే పేద మహిళలు అయితే పేదోళ్ళు అయితే ఎంత ఇబ్బంది పడి ఉండేవాళ్ళం. ఇంతమంది ఉండి ఇన్ని చేసినా కానీ చేయలేకపోయినామన్న అసంతృప్తి ఇప్పటికి ఉంది జీవితం మొత్తం ఆమె అనుభవించిన బాధ చూస్తే. నేను ఎంపీగా ఉన్నప్పుడు 2012లో రుద్రమాదేవి మహిళా సొసైటీ బిల్డింగ్కు నేను ఎంపీలా 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇస్తే ఆ బిల్డింగ్కి పిలిపించినాను ఇనాగ్రేషన్కు. ఆనాడు 2000 మంది మహిళల నుండి సొసైటీ సభ్యులు సుగుణమ్మ గారు నన్ను అడిగినరు. కరెక్ట్ 12 ఏళ్ల కింద 2012లో మా మహిళలకు, పేద మహిళలకు, ఒంటరి మహిళలకు మా సొసైటీలో చాలా మంది ఉన్నారు. మా సొసైటీలో 22,000 మంది మహిళా సభ్యులు ఉన్నారు. నేను అప్పుడు ఆశ్చర్యం అనిపించి 22,000 మంది సొసైటీలో మహిళా సభ్యులు ఉన్నారంటే ఎంత పెద్ద సొసైటీ అని అనిపించింది నాకు. అది నాకు తెలిసి భారతదేశంలో ఇటువంటి సొసైటీలు నాకు తెలిసి సుగుణమ్మ గారంటే మా అమ్మ గుర్తొచ్చింది. మా అమ్మ పడ్డ బాగా కష్టం. చిన్నప్పుడు మమ్మల్ని సాగినప్పుడు ఆమె ఎంత కష్టపడి సాగింది. ఉదయం బావి దగ్గరికి పోతే కూలీలతో పాటు ఆమె పొలంలోకి దిగి పనిచేసేది. వ్యవసాయ పనులన్నీ సొంతంగా చేసేది. మళ్ళా రాత్రి ఇంటికి వస్తే మేము చిన్నగా ఉన్నప్పుడు అన్ని పనులు చేసినాక ఊర్లో అందరు వండుకున్న తర్వాత మా అమ్మ వండుకునేది. ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎవరు చనిపోయినా ఆమె ఎంత మానవతావాదంటే పోయి ఏడ్చొచ్చేది. కులము లేదు, మతం లేదు, ఏమి లేదు, అంత మానవతా దృక్పథం ఉన్న మనిషి మా అమ్మ. ఆమె పేరు మీద కట్టియాలి. ఆమె ఎప్పుడు కూడా మేము బతుకున్నంత వరకు మా అమ్మ గుర్తుండాలి ఈ ప్రజలకు. ఈ ప్రాంతం కాదు, నన్ను చాలా మంది అన్నారు మన నల్గొండ జిల్లా నాయకులు, నువ్వు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి జనగామలో కట్టిస్తున్నావు కదా, నువ్వు ఎంపీగా ఓడిపోయిన తర్వాత స్టార్ట్ చేసినావు కదా, అది నల్గొండలో కట్టియండి అని చెప్పినారు. నేను మాటిచ్చిన అది మహిళా సొసైటీకి. మళ్ళీ నేను ఎంపీగా పోటీ చేయకపోయినా పర్వాలేదు, రాజకీయాల్లో లేకున్నా పర్వాలేదు, ఒక మహిళలకు ఇచ్చిన మాట తప్పను, అది ఉందో మా అమ్మ పేరు మీద కట్టిస్తా అని చెప్పినాను. నాకు తెలుసు మా అన్నగారు చెప్పిండ్రు, నాకంటే ముందు మోహన్ రెడ్డి గారు, ఎస్ఎస్సి గారు చెప్పిండ్రు, మహిళలంటే ఇంత గౌరవం ఉండాలంటే మనకు ఈ ప్రపంచంలో తల్లి ప్రేమని మించింది ఏమీ ఉండదు అని చెప్పి నాకు తెలుసు. ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు తల్లి అనే ఒక త్యాగం తన పిల్లల కోసం ప్రాణాలు అడ్డు వేస్తుంది. నేను స్వయంగా అనుభవించిన బాధ. కాబట్టి అటువంటి తల్లులకు పేదరికంలో ఉన్నప్పుడు కష్టాలు రావద్దు. అటువంటి వాళ్ళ కోసమే ఈ వృద్ధాశ్రమం కట్టించడం అని చెప్పి తెలియజేస్తున్నా. చాలా అదృష్టం ఈసారి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. నేను సీతక్క గారిని అడిగిన, ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా సీతక్క గారు మంత్రిగా, అందులో మహిళా శిశు సంక్షేమ మంత్రి అయిండ్రు. నేను ఏ పని అడగలేదు, సీతక్క గారికి అడిగిన డైరెక్ట్ కలిసి మా అమ్మ పేరు మీద ఇట్లా కట్టించినాము, కట్టియడం వరకు బాగానే ఉంది, మరి వృద్ధాశ్రమాన్ని మెయింటైన్ చేయాలంటే మీ ప్రభుత్వ సహకారం కావాలి, మన ప్రభుత్వ తోడ్పాటు కావాలి. ఈ మహిళా సొసైటీ వాళ్ళు మరి ఇంత ఖర్చు ఇంత భరించగలుగుతారా, ఏదో ఒకటి మీరు ఉపాయం చేయండి అంటే వెంటనే సీతక్క గారు వాకాటి కరుణ సెక్రటరీ గారిని పిలిపించి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఇది వృధా పోకూడదు, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం, ఎన్జిఓ సహకారంతో మహిళా సొసైటీ రుద్రమాదేవి పూర్తి సహకారం అందించి నడిపిద్దామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి 2 నెలల నుంచి ఎదురు చూస్తున్నాం. మామూలు అయితే సొసైటీ సభ్యులు మా మునుగోడు మహిళలు కూడా చాలా మంది చెప్పారు, మీరు అమ్మ పేరు మీద ఇచ్చిన సొసైటీ చూస్తేందుకు మేము వస్తాం సార్ అని చాలా మంది చెప్పారు. కానీ ఎలక్షన్ కోడ్ దగ్గరకు వచ్చింది, 12వ తారీఖు నాడు ఎలక్షన్ కోడ్ వస్తుంది, టైం తక్కువ ఉంది, మరి ఇప్పుడు సమయం కూడా లేదు అని చెప్పి ఒక చిన్న ప్రోగ్రాం 2-3 వేల మందికి పరిమితం చేసినాం. లేదంటే ఒక కనీసం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ నిర్మించిన ఈ మహిళా వృద్ధాక్ష కార్యక్రమానికి ఈ వృద్ధాశ్రమం
సీతక్క గారి చేతుల మీదుగా జరుగుతున్నందుకు సమయం ఇచ్చి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న సీతక్క గారు ఇక్కడికి రావడానికి సమయం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ ఎవరైనా డైనమిక్ ఉన్నారంటే పోరాటం, ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే ఆనాడు అసెంబ్లీలో కానీ ఇప్పుడు కానీ 24 గంటలు నిద్ర ఆరాలు మాని పొద్దున్న లేస్తే ప్రజా సమస్య మీద పోరాటం చేస్తున్న ఒక మహిళ నాయకురాలు సీతక్క గారి చేతిలో మీకు వెళ్ళి ఈ ప్రారంభోత్సవం కావడం అనేది చాలా అదృష్టం. మా సోదరుడు మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పిన నేను, ఈరోజు మన కుటుంబ సభ్యులందరం అమ్మని తలుచుకొని అమ్మ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే నిజంగా చాలా అంటే చాలా సంతోషకరంగా ఉంది. మా లక్ష్మి చెప్పినట్టు నిజంగా ఈ రాజకీయాల్లో ఉండి 15 ఏళ్ల నుంచి ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఉన్న తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం కూడా చేసినాం, ప్రజల కోసం ఎన్నో చేసినాం. కానీ అదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ జనగామలో కట్టిన ఈ కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్ధాశ్రమం ఒక ఎత్తు అని అనిపిస్తుంది. మా సోదరుడు వెంకటరెడ్డి గారు కూడా నల్గొండలో బ్రహ్మాండంగా ఒక గవర్నమెంట్ కాలేజీ కట్టిండు. ఎన్నో కోట్ల రూపాయలతోటి పేద విద్యార్థుల కోసం గవర్నమెంట్ కాలేజీ కట్టిండు. మా కుటుంబ సభ్యులు ఎవరం కూడా ఈ రోజు వరకు ప్రజలతో మమేకమై ప్రజల కోసం ఒక ప్రభుత్వ పరంగానే కాదు, సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బులో కూడా ఈ పేదవాళ్లకు మనం సాయం చేయాలి, ఒక సామాజిక బాధ్యతగా భావించి అన్ని ప్రభుత్వమే చేయాలని కాదు, మనకున్న దాంట్లో 10 రూపాయలు పేదలకు సాయం చేయాలన్న లక్ష్యంతో మా కుటుంబం మొత్తం కష్టపడుతుంది. ప్రతి సహకారం, ఎందుకంటే ఇటు సోదరులు కావచ్చు, నేను కావచ్చు, ఎక్కడ పోయినా సరే ఏ కష్టంలో ఉన్నా, ఆపదున్నా, సాపదున్నా పేదలకు అండగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా నేను మన బీర్ల ఐలయ్య గారు చెప్పిండు, సీతక్క గారిని ప్రభుత్వం మంత్రిగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మహిళా వృద్ధాశ్రమం ఉండాలి, 300 మందితోటి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో. ఎందుకంటే మహిళలకు మనం పెన్షన్లు ఇస్తున్నాం, సీతక్క పెన్షన్ ఇస్తున్నాం, 5,000 కాదు 10,000 ఇవ్వండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒంటరి మహిళలకు చూసుకునేటోళ్ళు ఎవరు ఉండరు, డబ్బు ప్రాధాన్యం కాదు అక్కడ, నెలకు 1,00,000 రూపాయలు ఇవ్వండి ఆకు, ఆయన అందరినీ ఆస్తుండండి అని చూసుకునేటోళ్ళు ఉండరు. అటువంటి వాళ్ళ కోసం ఒక వృద్ధాశ్రమం ఉంటే 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు వాళ్ళు